6,000 పెట్టి పట్టు సీరలు తెచ్చి పిజ్జలు పెట్టి చింతల మామిడి ఒకటన జూడు పెట్టించాలి, మంచిల బౌలు కూడించాలి, ఉప్పు నీళ్ళ బౌలు జోడించాలి, తగిన చెర్లు గండ్లు పెట్టాలి, తెగిపోయిన చెర్లు మంచి చేయించాలి, కమిళ్ళన్నీ గూల కొట్టాలి, కమిళ్ళు కట్టించాలి, పెళ్లి కాని పిల్లగాలి పిచ్చలు కొట్టించాలి, పెళ్ళైన పిల్లగాలి జుట్టు పోయించాలి, ముండల ఊళ్ళే ఉంచాలి, ముత్తైదులు అందరినీ ఊరు పట్టుకెళ్ళి కొట్టించాలి. దెబ్బ ఇక నా పెళ్లికి వచ్చారు 160 మంది. వచ్చిన వాళ్ళందరూ నాకే మేరు తెచ్చారు. కుయ్యలు బర్రలు వెనకరాండలు జడ్జాయిలు కొట్టుకోళ్ళు మొత్తుకోళ్ళు ఏగులాట పీగులాట తీసుకొని నా పెళ్లికి వచ్చారు. పెళ్లికి వచ్చేవాళ్ళు శిలతనం చేయలే, కదురు కాల్చి కళ్ళకాటికలు పెట్టా, సూదులు కాల్చి సుఖబొట్లు పెట్టా, పండ్లోడ కొట్టి తమలపాకులు వేయించాడు తుపాకి రామం. ఈ ఆడికైనా కానీ మా అత్తగారు చూసి వాళ్ళ మా ఇంట్లో కుడికాలు పెట్టి కూలిపోతుంది, ఎడమకాలు పెట్టి మా ఇల్లు తెచ్చిపోతావాడు. నా ఎడమకాలు కొంచెం అత్తగారి ఇంట పెడతారేమో, చిన్నబావని చిటపులు కొట్టింది, పెదబావని పెదపులు కొట్టింది, దొడ్డిరావులు దొంగ కొట్టుకపోయి మామ నడిమిరిగిపోయింది, అత్త మార్మానం పోయింది. ఆడిగారు తుపాకి రాముడు అంటే తుపాకి రాముడు. ఏం చేయాలనే ఒక తక్కువ అత్తే ఇక పొద్దు పోతుంది ఎదురు చూస్తుంది తుపాకి రాముడు. ఎడికెళ్ళి వచ్చినావు? అయ్యా ఆలింపురం బద్దలపేట మండలం.